ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి ప్రశ్న శాస్త్రం. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో పుట్టినవారు, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు, అలాగే ధనుస్సు లగ్నంలో పుట్టినవారి జాతక బలం, భూత భవిష్యత్తు వరదయమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం. చూడు జానకిరామ్, ధనుస్సు రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న కోరికది, అంశగల జాతకం, లక్ష్మిగల యోగం, అనుకున్న కోరిక, తలించిన కార్యం, అడవపడ్డ యోగం, ధనయోగం, రుణయోగం, ముణయోగం, సంసార యోగం, సంతాన యోగం, మనశ్శాంతిది, మనోయోగ బలంది, వ్యాపార బలంది, బిజినెస్ బలంది, రాజకీయ రంగంది, ఉద్యోగ రంగంది, అలాగే మా సంతాన రంగంది, సంసార బలంది, కుటుంబ బలంది, ఆలోచన శక్తిది, అడవబడ్డ శక్తిది, ఇంటి బలంది, కుటుంబ బలంది, చేసే పనిది, లక్ష్మీకళ యోగ బలంది ఎలా ఉంది చూడుతి. ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చిండండి అభయాంజనేయ స్వామి వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకంలో అభయాంజనేయ స్వామి వచ్చిండు, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. ఈయన చూసినా మాత్రం ఒక భంగిమలో ఆశీర్వాదం ఇస్తుండు. షిరిడి సాయిబాబా కూడా మాత్రం సర్వేజన సుఖినోభవంతోనూ ఆయన కూడా ఆశీర్వాదం ఇస్తుండు కళ్ళలోంచి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి. 11 ఆదాయం 11 ఖర్చు. సాయం చేసేది ఇద్దరైతే వారికి నష్టం చేసేవారు 7 అండి, 5 ఎక్కువ ఉన్నారు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సకల కళ వల్లభులు అండి వీరు. చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, ఆలోచనలో కానీ, పుట్టుకలో కానీ చాలా వరకు మాత్రం వీరికి దైవిక గుణం ఉంటుంది. గురు మహర్దశ జాతకం వీరిది, కేతు మహర్దశ జాతకం వీరిది. గురు మహర్దశ అంటే వీరి జాతకంలో చూడాలంటే పుట్టుక నుంచి విద్య అన్న ఉంటుంది, ధనమన్న ఉంటుంది, లేదా పెద్ద కుటుంబం అన్న ఉంటుంది, ఉమ్మడి కుటుంబం అన్న ఉంటుంది, లేదా వీరి జాతకంలో పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు పుట్టుక నుంచి వీరికి విద్యా అభ్యాసం ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన ధోరణి ఉంటుంది వీరి జాతక బలంలా. ప్రత్యేకమైన ధోరణి అంటే ఒకరిని నష్టం చేయరు, ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. మూల నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి పుత్రులు, సరస్వతి నక్షత్రం అండి అది. ఈ రాశివారి జాతకంలో పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు లక్ష్మీప్రద పుట్టుక ఉంటుందండి. స్త్రీలకు చాలా వరకు లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారం మాత్రం అబ్బదండి. అబ్బితే మాత్రం పార్ట్నర్షిప్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేవారు కావచ్చు, బహుళ అంతస్తులు కట్టేవారు కావచ్చు, కోట్లల్లో వ్యాపారం చేసేవారు కావచ్చు, లక్షల్లో వ్యాపారం చేసేవారు కావచ్చు, వేలల్లో వ్యాపారం చేసేవారు కావచ్చు. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి. మారు వ్యాపారం మాత్రం కలిసి రాదండి. మారు వ్యాపారం అంటే ఇటు తీసుకొని అటు అమ్మటం, అటు తీసుకొని ఇటు అమ్మటం, ఇది కలిసి రాదు వీరికి. ఏదైనా చేస్తే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం 10 రూపాయలు లాభం వచ్చినా 10 రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదన్నట్టు నడవాలి. వ్యాపారం అంటేనే రిస్క్. ఈ రాశివారు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు తిరుగుండదు ఈ రాశివారికి. కానీ నవగ్రహాల్లో వీరికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు బాగలేవండి, 2 గ్రహాలు మాత్రం తటస్థంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి చతుర్థ స్థానంలో శని ఉందండి, 4వ స్థానంలో శని. 4వ స్థానంలో శని ఉన్నందువలన మొదటగా ఆరోగ్యంలో నష్టం వస్తుంది, రెండవదిగా మాత్రం రుణ చిక్కులు ఉంటాయి, మూడవగా మాత్రం మనశ్శాంతి ఉండదు, 4వలో మాత్రం ఎక్కడ పోయినా మాత్రం గొడవలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. వీరు ఎంత మెడిటేషన్ చేస్తున్నా ఇరిటేషన్ చేసేటోళ్ళు తయారవుతాయి వీరికి. వీరు ఎంత నిదానంగా ఉన్నా ఎవరో ఒక వీరిని మాత్రం డిస్టర్బ్ చేస్తారండి. చేయాలని చేయరు, గ్రహ ప్రకారం చేస్తారు. అలాగే ఈ రాశి వారి గురుబలం ఉంది. గురుబలం ఉన్నందువలన వీరి మాట ఎక్కడ పోయినా చలామణి అయ్యే అవకాశం ఉంది. పని లేట్ అయినా సరే తప్పకుండా అవుతుంది. శని చతుర్థ స్థానం మందగమనం ఉంది కాబట్టి పని స్లో అవుతుంది. గురుబలం ఉంది కాబట్టి ఆ పని అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఈ రాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా నరఘోష కూడా అధికంగా ఉన్నందువలన మాత్రం ఏ పని చేసినా ఆటంకాలు ఉంటాయండి. కానీ మాత్రం వినాయకుని పెళ్ళికే ఆటంకాలు ఆయననే కలుగజేసుకుండండి. అలాంటి జాతకం ఉంటుంది ఈ రాశి వారికి. వీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజ చేయటం, షిరిడి సాయిబాబాను దర్శనం చేయటం, షిరిడి సాయి అలాగే గురువారం నియమం పాటించడం, దత్తాత్రేయుని పూజ చేయటం, అలాగే మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఖడ్గమాల ధరించటం, అలాగే ఖడ్గమాల దేవతను పూజ చేయటం. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు, పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది.
టెంపరవరీ వారు మాత్రం పనిచేసే వారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ సొమ్ము వచ్చేవారు ఆగిపోతే అవి వచ్చే అవకాశం ఉంది. ఇల్లు కట్టడానికి కానీ, భూమి తీసుకోవడానికి కానీ, ల్యాండ్ తీసుకోవడానికి కానీ చాలా ఉంటాయండి. ఈ కాలంలో గవర్నమెంట్ ఆఫీసర్ అది సైన్ లేనిది ఏ పనులు కావట్లేదు. కాబట్టి అలాంటి పనులు ఉంటే మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అరిష్టం జరిగే అవకాశం ఉంది. విదేశం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు చిక్కులు చికాకులు తొలగి వచ్చే అవకాశం ఉందండి. వివాహం కాని వారికి వివాహం నిదానం చేసుకోవడం మంచిది. ఆల్రెడీ వివాహమైన వారికి సంతానపరంగా, సంసారపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు. అలాగే ఈ రాశివారి జాతకంలో పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీకళ యోగబలం ఉంది. అష్టలక్ష్మి పూజ చేయాలండి. వీరి జాతకానికి 8 శుక్రవారాలు పూజ చేయడం చాలా వరకు మంచిది. ధాన్యలక్ష్మి మూలంగా మాత్రం అన్నానికి లోటు ఉండదు. ధనలక్ష్మి మూలంగా ధనానికి లోటు ఉండదు. రాజ్యలక్ష్మి మూలంగా మాత్రం రాజ్యంలో ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. సంతానలక్ష్మి మూలంగా సంతానపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గజలక్ష్మి మూలంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం ఎక్కడ పోయినా మాత్రం వీరికి గౌరవాదులు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ధైర్యలక్ష్మి వలన మాత్రం ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. కానీ మాత్రం ముఖ్యంగా ఎక్కడ పోయినా లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. అలాగే వీరలక్ష్మి అంటే వీరులకు విజయం ఉంటుంది. వారు వీరులకు యుద్ధం చేస్తే వారికి విజయం సాధిస్తే మాత్రం తిరుగుండదు. కానీ ఓడిపోతే మాత్రం వారు పోరాడి ఓడిపోయినన్న ఒక గొప్ప పేరు కూడా ఉంటుంది ఆ రాశి వారికి. ఈ రాశివారు ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో రాణించే అవకాశం ఉంది. అలాగే నరదిష్టి 1 బాగాలేదు. నరదిష్టి 2ది నవగ్రహ బలాల్లో మాత్రం 4వ స్థానంలో శని ఉన్నదండి. ఈ రెండిటి మూలంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఇల్లు చూస్తే అడవి, అడవి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. కానీ నమ్మిన వారి వలన మోసం ఉంటుంది. అలాగే వీరి జాతకానికి ఎవరికి నమ్మాలో ఎవరు నమ్మొద్దో అర్థం కాదు. శత్రువులు మిత్రుల లెక్క, మిత్రులు శత్రువుల లెక్క అయిపోతారు. అలాగే సన్నిహితులు దూరం అవుతారు. అలాగే వీరి జాతకానికి అన్ని పనులు ప్రతి కంటకంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు ఉంటాయి. ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శనీశ్వరుని పూజ చేయటం, అలాగే కులదేవతని ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వారి శక్తిమందం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. అలాగే ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే మధ్యవర్తి కావద్దండి. ముఖ్యంగా 2.5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఆషాఢం, శ్రావణ మాసం అమ్మవారి పూజలు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా నోములు ఉంటాయి కాబట్టి వారి కుటుంబ సభ్యులతో పాటు వారు కూడా మాత్రం శుక్రవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ నియమం పాటించి అమ్మవార్లకు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమలతో 35 మహిళలకు ఎన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఇచ్చి మాత్రం పూజ చేయించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, ధనుస్సు రాశి వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి. శుభం భూయాత్.